ప్రాచీన ఆయుర్వేద వైద్యం ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం వృద్ధాప్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయుష్ శాఖ జిల్లా అధికారి నారాయణరావు అన్నారు. వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ కోటగిరి మండలం పోతంగల్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు సద్విని చేసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను ఇలాగే సద్విని చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోతంగల్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఆకుల రాధిక కళ్యాణ్ మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, రసములలు, మహిళల ఆరోగ్య సమస్యలు, మలబద్ధకం, బీపీ, షుగర్ అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ కరణ్, డాక్టర్ శ్రావ్య, ఆయుష్ విభాగం ఫార్మాసిస్టులు ఎన్. పురుషోత్తం, నిరత, జాబీనా, సాఫియా, సూపర్వైజర్లు సుజాత సావిత్రిలు ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఇప్పటికే ఇవి మస్తు అయిపోయి ఒక్కట్లేదు ఒకటి